బీఆర్ఎస్ నేత హరీష్ రావు పీజీ వైద్య విద్య చదువుతున్న పేద విద్యార్థిని మమతకు అండగా నిలిచారు. విద్యా రుణం కోసం సిద్దిపేటలోని తన ఇంటిని తనఖా పెట్టి 20 లక్షల రూపాయల రుణం ఇప్పించడంతో పాటు హాస్టల్ ఫీజు కోసం ₹1,00,000 నగదును అందజేశారు. ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు చెందిన వాడైనా ఈ ఘటనకు నగరానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన అతడు పలుమార్లు భారత్ కు వచ్చినప్పటికీ ఉగ్రవాద సంబంధాలు హైదరాబాద్ కు లేవన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలపై జగన్ కు ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కూటమి ఎంపీతో సమావేశమైన ఆయన వైకాపా వైద్య కళాశాల ట్రిపుల్ అంశమే మిగిలిందని, అది కూడా ప్రజల మద్దతు పొందలేదన్నారు. గుర్తింపు పెరిగే కొద్దీ బాధ్యతతో పనిచేయాలని ఎంపీలకు సూచించారు. తిరుమల పరకామణి లెక్కింపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మానవ ప్రమేయం తగ్గించి ఏఐ అత్యాధునిక యంత్రాలు వినియోగించాలని, దొంగతనాల నివారణకు తక్షణ మరియు శాశ్వత సంస్కరణలు చేపట్టాలని టీటీడీకి సూచించింది. భద్రతా చర్యలపై 2 వారాల్లో నివేదిక, పూర్తి ప్రణాళికపై 8 వారాల్లో ముసాయిదా సమర్పించాలని ఆదేశించింది కోర్టు. జీ-రామ్జీ చట్టంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్లపైకొచ్చి ఉద్యమం చేయాలా, రోడ్లను నిర్బంధించాలా, అప్పుడే చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానంతో జరిగిన టీ పార్టీలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. అధికార విపక్షాల మధ్య సౌహార్ద వాతావరణంలో వయనాడ్ నియోజకవర్గంపై మోదీ, ప్రియాంకల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. బాల్యంలో తన ఉంగరాల జుట్టు నచ్చకపోయేదని తాప్సీ తెలిపింది. కెరీర్ ఆరంభంలో దర్శకుడు జుట్టు స్ట్రైట్ చేయించుకోమని చెప్పడంతో అవకాశాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని, కాలక్రమంలో తన సహజ జుట్టును ప్రేమించడం నేర్చుకున్నానని, ఇప్పుడు అదే తన ప్రత్యేకతగా మారిందని చెప్పింది తాప్సీ. బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఢాకాలోని మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో నగరమంతా భయాందోళనలు వ్యాపించి భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం అదనపు బలగాలను మోహరించింది. బంగ్లాదేశ్ లో ఇన్క్విలాబ్ మంచ్ స్పోక్స్ పర్సన్ షరీఫ్ హాదీ మరణం తర్వాత ఢాకాలో భారీ నిరసనలు చెలరేగాయి. సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించిన హాదీ మరణ వార్త వ్యాప్తి కాగానే ఆగ్రహం వ్యక్తమైంది. నిరసనకారులు దేశంలోని ప్రముఖ వార్తాపత్రికల ఆఫీసులపై దాడి చేసి నిప్పంటించారు. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో తీవ్ర వరదలు సంభవించి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.